Hello friends, welcome to a brand new video on Mr. Happy Pro Gamer. ఈరోజు మన వీడియోలో JBL తరపు నుండి ఒక మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను గైస్. ఈ మైక్రోఫోన్ అనేది నేను లాస్ట్ 1 month నుండి వాడుతున్నాను గైస్. అది ఈ మైక్రోఫోన్ యొక్క స్పెసిఫికేషన్ అండ్ ఫీచర్స్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాంగ్ విత్ దట్ మీకు ఒక ఎడిషనల్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది తీసుకురాబోతున్నాను గైస్. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని మన బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, అలాగే బేస్ బూస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎడిషనల్గా మీకు AI ఫీచర్ యూజ్ చేసుకుని కొన్ని మ్యూజిక్ కూడా జనరేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో అండ్ అన్బాక్స్ దిస్ అమేజింగ్ ప్రోడక్ట్. బాక్స్ యొక్క లుక్ చూసుకున్నట్లయితే మనకి JBL లోగోతో పాటు CSLM20 లావియర్ మైక్రోఫోన్ విత్ ఇయర్ ఫోన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్ ఫోన్ ఇమేజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. బ్యాక్ మనకి ప్రైస్తో పాటు కంటెంట్, స్పెసిఫికేషన్ అండ్ ఫీచర్స్ని అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్. ఇది ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్, కండెన్సర్ మైక్రోఫోన్ గైస్. లెట్స్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ ద బాక్స్. ఫస్ట్ మనకి పౌచ్తో పాటు ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సైడ్ ద పౌచ్ మనకి ఐటమ్స్ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ యూజర్ మాన్యువల్ అండ్ ఇన్ఫర్మేషన్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు అవసరం లేదు, సైడ్ పెడదాం. పౌచ్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ సిలికా జెల్ ప్యాకెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎడిషనల్ ఐటమ్స్ గైస్. ఎడిషనల్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే మనకి TRS అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మనకి మఫల్ కూడా, ఎడిషనల్ మఫల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఎడిషనల్ మనకి టై క్లిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇది మన మైక్రోఫోన్ విత్ 3.5mm జాక్. కన్వర్టర్ యూజ్ చేసుకుని మనం TRS నుండి TRS అడాప్టర్ కింద మార్చుకోవచ్చు. ఇది మన మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ రిమైనింగ్ డివైసెస్ కూడా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు గైస్. కేబుల్ లెంత్ చూసుకున్నట్లయితే మనకి 2 meter లెంత్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేబుల్ క్వాలిటీ ఓకే, ఈ రేట్కి పర్లేదు గైస్. ఇది మన ఇయర్ పీస్ గైస్. ఇన్ కేస్ మీరు వీడియో కాల్స్ చేసుకోవాలన్నా కూడా ఇయర్ పీస్ పెట్టుకుని మీరు మాట్లాడచ్చు. అండ్ ఇది మన మైక్రోఫోన్ గైస్. అలాంగ్ విత్ ద క్లిప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మైక్రోఫోన్స్ అనేది మనకి వీడియో రికార్డింగ్, కంటెంట్ క్రియేటర్స్కే కాదు, వాయిస్ కాల్స్, తర్వాత డబ్బింగ్కి, కాన్ఫరెన్స్ కాల్స్ ఇలాంటి వాటిని కూడా వాడుకోవచ్చు అని చెప్పి వీరైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. 360 degrees ఓమ్ని డైరెక్షనల్ ఆడియో పికప్ అని చెప్పి వీళ్ళైతే కోడ్ చేస్తున్నారు. ట్యాబ్లెట్, PC, నోట్బుక్, స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ మనకి కాంపాక్టబిలిటీ ఉందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 350 రూపీస్కి అవైలబుల్గా ఉంది అమెజాన్లో. మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కింద మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ చూసుకున్నట్టయితే మనకి ఒడాసిటీ గైస్. ఒడాసిటీ మీకు క్రోమ్లో అవైలబుల్గా ఉంటుంది. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఒడాసిటీ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది మనకి ఫ్రీ గైస్, అలాంటి పెయిడ్ వర్షన్ అయితే కాదు, ఫ్రీ యాప్. డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను గైస్. Let's install and set up the Audacity.
ఇన్స్టాల్ అయితే అయిపోయింది గైస్. లెట్స్ లాంచ్ ది ఆడాసిటీ యాప్. ఇనీషియల్గా మనకి ఇలాగ పాపప్ అయితే వస్తుంది, క్లోజ్ చేసేయచ్చు. డో నాట్ షో అగైన్ అని చెప్పి మీరు ఓకే క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక ఆడియో శాంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఇది నేను వితౌట్ JBL మైక్రోఫోన్, ఓన్లీ స్మార్ట్ ఫోన్లో నేను రికార్డ్ చేసి పెట్టిన ఆడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభిప్రో గేమర్. ఈ ఆడియోలో చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉంది. దీన్ని ఎలా తీయాలంటే, ఈ నాయిస్ అనేది ఫస్ట్ మీరు ఒక పర్టికులర్ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ క్లిక్ చేస్తే గెట్ నాయిస్ ప్రొఫైల్ అని చెప్పి మీకు పాపప్ ఉంటుంది గైస్. అది క్లిక్ చేసిన వెంటనే ఒక ప్రొఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు డబుల్ ట్యాప్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఏ క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి సేమ్ నాయిస్ రిమూవల్ అండ్ రిపేర్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఓకే క్లిక్ చేసిన వెంటనే మీకు కొంత నాయిస్ రిడక్షన్ అయితే అవుతుంది గైస్ ఆటోమేటిక్గా. మళ్ళీ ఎఫెక్ట్ క్లిక్ చేసి వాల్యూమ్ అండ్ కంప్రెన్షన్లోకి వెళ్తే మీకు యాంప్లిఫై అని చెప్పి ఆప్షన్ ఉంటుంది గైస్. దీంట్లో మీరు ఏం సెట్టింగ్స్ చేయొద్దు, డైరెక్ట్గా అప్లై క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నైతే మనకి ఎఫెక్ట్లోనే కంప్రెసర్ అని చెప్పి మీకు ఆప్షన్ ఉంటుంది గైస్. దీంట్లో కూడా మీరు ఏం చేంజెస్ చేయొద్దు, డైరెక్ట్గా అప్లై చేయండి. నెక్స్ట్ మనకి ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది గైస్. ఫిల్టర్స్లోకి వెళ్ళి ఫిల్టర్ కర్వ్ EQ ఆప్షన్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో మీరు ఫ్యాక్టరీ ప్రెజెన్స్ అని ఉంటుంది, దాంట్లో బేస్ బూస్ట్ క్లిక్ చేస్తే మనకి బేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫిల్టర్ కర్వ్లోకి వెళ్ళి మీరు ట్రెబుల్ బూస్ట్ క్లిక్ చేస్తే ట్రెబుల్స్ కూడా బూస్టప్ అవుతుంది గైస్ మన వాల్యూమ్స్లో, అదే మన సౌండ్ ట్రాక్లో. మళ్ళీ సేమ్ ఫిల్టర్ కర్వ్లోకి వెళ్ళి ఇక్కడ లో రోల్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఉంటుంది, ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి స్పీచ్ కూడా మన ఏదైతే మాట్లాడామో అది ఎన్హాన్స్ అవుతుంది గైస్. నెక్స్ట్ మళ్ళీ వాల్యూమ్ అండ్ కంప్రెషన్స్లోకి వెళ్ళి నార్మలైజింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే దీంట్లో కూడా ఏం సెట్టింగ్స్ మార్చకుండా జస్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ మళ్ళీ లిమిటర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హార్డ్ లిమిట్ సెలెక్ట్ చేయాలి గైస్. హార్డ్ లిమిట్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేయండి. తర్వాత మళ్ళీ మనం కొంత నాయిస్ రిడక్షన్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా లైన్ చూసుకున్నట్టయితే డిస్టర్బింగ్గా ఉంది. సో నాయిస్ రిడక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. మీరు మళ్ళీ నాయిస్ రిడక్షన్ చేయాలనుకుంటే, అంటే సేమ్ రిపీట్ ఆప్షన్ చేయాలనుకుంటే కంట్రోల్ R కొడితే ఆటోమేటిక్గా సేమ్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభిప్రో గేమర్. చూసారు కదా గైస్, వాల్యూమ్ అయితే బాగా, నాయిస్ అయితే బాగా రిడక్షన్ అయిపోయింది. ఇక్కడ మనకి ప్లే లెవెల్ ఆప్షన్ కూడా ఉంటుంది. -620 రేంజ్లో అయితే ఉండాలి. దీంట్లో మీరు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బేస్, ట్రెబుల్, డిస్ట్రాక్షన్, అలాగే కొన్ని ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ట్రాక్ సెలెక్ట్ చేసుకుని. లేదు అనుకుంటే అక్కడ పవర్ ఆఫ్ ఆప్షన్ కానీ లేకపోతే రిమూవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు గైస్, అంటే మనం సేవ్ చేసుకోవచ్చు ఈ ఫైల్ ఆడియో అనేది. ఫైల్స్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఆడియో క్లిక్ చేస్తే మనకి మన డివైస్లోకి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది గైస్. అంతే గైస్, ఇదైతే ఫ్రీ టూల్. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే బేస్ అండ్ ట్రెబుల్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇది మంచి అప్లికేషన్. వితౌట్ యూజింగ్ ఆడాసిటీ నేను JBL మైక్తో రికార్డ్ చేసిన వాల్యూమ్ కూడా మీకు ట్రాక్ పెడతాను గైస్, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంతే గైస్, ఇక్కడతో వీడియో ఎండ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభిప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.